సార్ మనకి ఏదైనా మేజర్ సర్జరీస్ అయినప్పుడు హ్యాండ్స్లో కానీ లెగ్స్లో కానీ స్క్రూస్ ఆర్ రాడ్స్ వేశారు అని అంటూ ఉంటారు. అవి రాడ్స్ ఫర్దర్గా ఫ్యూచర్లో అవి రిమూవ్ చేయకపోతే ఏమన్నా ఇష్యూస్ రావడం, కాంప్లికేషన్స్ రావడం ఏమైనా జరుగుతుందా? ఎస్, ఎనీ ఫ్రాక్చర్స్ అవుతే మనం దాన్ని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయాలంటే ఆ ఫ్రాక్చర్ కాన్ఫిగరేషను, ఫ్రాక్చర్ లొకేషను, ఏజ్ ఆఫ్ ది పేషెంట్ అన్నీ కన్సిడర్ చేసి ఏ ఇంప్లాంట్ సూటబుల్లో అది ఆర్థోపెడిక్ సర్జన్ వేస్తారు. నార్మల్గా మనం ఏంటి ప్లేట్ అండ్ స్క్రూస్, నెయిల్స్, వైర్స్ ఇవి వాడతాం. ఇవి తీయాలా లేదా అనేది చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. చిల్డ్రన్స్లో అయితే అంటే చిన్నపిల్లల్లో గ్రోత్ కాని వాళ్ళకి కంపల్సరీ మేము ఇంప్లాంట్స్ తీసేస్తాం ఆఫ్టర్ 3 to 6 months. అడల్ట్స్లో మాత్రం అది ఆప్షనల్. ఆప్షనల్ అంటే ఏంటి, అది ఇబ్బంది పెడుతూ ఉంటే మనం తీసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాక్సిమల్ అల్లా అంటాం, మోచేతి కింద మనం ఏదైనా ప్లేట్ వేసామనుకోండి, ఇక్కడ మనకి ఎక్కువ కండ ఉండదు. సో మనకి ఇలా చేయి పెట్టుకున్న ఏదైనా తగులుతూ ఉంటాయి మెటల్ వర్క్. ఆర్ యాంకిల్ దగ్గర కూడా పెద్ద కండ ఉండదు. ఏదైనా ప్లేట్ కానీ స్క్రూ కానీ వైర్ కానీ వేస్తే అవి మనకి గుచ్చుకుంటూ ఉంటాయి. అలా గుచ్చుకుంటూ ఉంటే మనము ఇంప్లాంట్ రిమూవల్ అంటాం. అంటే 6 months తర్వాత ఫ్రాక్చర్ హీల్ అయితే ఇంప్లాంట్ తీసేయచ్చు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంటర్నల్గా అంటే ఫీమర్లోను లోపల వేస్తే అది తీయాల్సిన పని ఉండదు. మోడర్న్ ఇంప్లాంట్స్ అన్నీ ఎక్కువగా టైటానియం ఉన్నాయి. అవన్నీ బాడీ బోన్స్కి దగ్గరగా ఉంటుంది, యంగ్ మోడల్స్ దగ్గరగా ఉంటుంది. అటువంటి ఇంప్లాంట్స్ తీయాల్సిన పని లేదు. దే ఆర్ MRI కంపాటబుల్. దే కెన్ గో ఫర్ ఏ MRI. But before going, you check with the doctor whether that implant is stainless steel or a titanium implant. యూజువల్గా అడల్ట్స్లో అయితే ఇంప్లాంట్స్ అంటే వేసిన ప్లేట్స్, స్క్రూస్ తీయాల్సిన పని లేదు అన్లెస్ ఏదైనా ఇబ్బంది పడుతుంటే తప్పితే. ఓకే సార్, ఇంకొకటి ఈవెన్ మేజర్ సర్జరీస్లో కూడా అడల్ట్స్లో ఏదైనా ఇష్యూ అయ్యి ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు కొన్ని వాటికంటే పిండి కట్టుతో సరిపోతుంది, సెట్ అయిపోతుంది, ఫిక్స్ అవుతుంది అంటారు. కొన్ని కంపల్సరీ సర్జరీకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఆ సివియారిటీ బేస్డ్గా తీసుకుంటారా, ఎలా ఉంటుంది సార్? ఇది ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ కిందికి వస్తుందమ్మా. ఫ్రాక్చరు ఇఫ్ ఇట్ ఈస్ మనం ఏమేంటి బ్రింగ్ బ్యాక్ టు ది నార్మల్ అనాటమీ. ఫ్రాక్చర్ అయ్యి పక్క జరిగిపోతే దాన్ని మళ్ళీ కరెక్ట్ పొజిషన్లో పెట్టి అదే పొజిషన్లో మెయింటైన్ చేస్తే నార్మల్ గుడ్ రిజల్ట్స్ వస్తాయి. రిడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ ఫీమర్ ఫ్రాక్చర్ అనుకోండి, తొడ బోన్ ఫ్రాక్చర్ అయింది, పక్క జరిగిపోయింది. మనం కరెక్ట్ పొజిషన్లో తీసుకురావాలంటే ఓపెన్ చేసి దాన్ని కరెక్ట్ పొజిషను క్లోజ్ ట్రాక్షన్ ద్వారా పెడతాం. పిండి కట్టు ద్వారా దాన్ని హోల్డ్ చేయలేము అడల్ట్స్లో. అటువంటప్పుడు కంపల్సరీ మనం వీ హ్యావ్ టు యూజ్ ది ఇంప్లాంట్. దాని ఫ్రాక్చర్ని బట్టి ప్లేటా రాడా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. కాకపోతే కొన్ని ఫ్రాక్చర్స్ని మనము సింపుల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే పిండి కట్టుతో కూడా ట్రీట్ చేయొచ్చు. యూజువల్గా అన్డిస్ప్లేస్ ఫ్రాక్చర్స్ అంటాం. జస్ట్ క్రాక్ వచ్చింది ఆర్ మినిమల్లీ డిస్ప్లేస్ ఫ్రాక్చర్స్, స్టేబుల్ ఫ్రాక్చర్స్ని మనము పిండి కట్టుతో కంఫర్టబుల్గా ట్రీట్ చేయొచ్చు. బట్ పిండి కట్టు వేయడానికి కూడా ఆర్థోపెడిక్ సర్జను, ట్రైన్డ్ ఆర్థోపెడిక్ సర్జనే వేయగలరు. మనం పిండి కట్టు కూడా రాంగ్గా వేసి టైట్గా వేస్తే అది ఏమవుతుందంటే కంపార్ట్మెంట్ సిండ్రోము, యూ మే లూజ్ ద లెగ్, వాస్కులారిటీ ప్రాబ్లం అవ్వచ్చు. సో పిండి కట్టు కూడా అది ఆర్థోపెడిక్ సర్జనే వేయగలడు. ట్రైన్డ్ ఆర్థోపెడిక్ సర్జనే పిండి కట్టు వేయగలరు. దట్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఆర్ సింథటిక్ మెటీరియల్స్ కూడా వచ్చాయి ఇప్పుడు కొత్తవి, లైట్ వెయిట్, మోర్ స్ట్రాంగర్ దాన్ ది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అది డాక్టర్ డిసైడ్ చేస్తాడు. ఆ ఫ్రాక్చరు పిండి కట్టుతోనే సరిపోతుంది అంటే కనుక పిండి కట్టు కానీ అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఆర్ సింథటిక్ క్యాస్ట్ ద్వారా దాన్ని ట్రీట్ చేయొచ్చు. ఓకే, అంటే ఎక్కువగా పిల్లల్లో కూడా ఈ పిండి కట్టనే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. ఎందుకు అంటే చిన్నపిల్లల్లో సాధ్యమైనంత వరకు మనము మెటల్ వర్క్ అవాయిడ్ చేస్తాం. మెటల్ వర్క్ అంటే లోపల ప్లేట్ కానీ స్క్రూ కానీ వైర్ కానీ నెయిల్ కానీ అవాయిడ్ చేస్తాం. ఎందుకు అంటే గ్రోత్ ప్లేట్స్ ఉంటాయి, గ్రోత్ ప్లేట్స్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి మనం అవాయిడ్ చేస్తాం. సాధ్యమైనంత వరకు ఫ్రాక్చర్స్ పిండి కట్టుతోనో ప్లాస్టర్తోనో ఆర్ సింథటిక్ ప్లాస్టర్తో వచ్చేస్తే మనం వీ విల్ డూ ఇట్. క్రాస్గా అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్గా ఉన్నటువంటి ఫ్రాక్చర్స్ మాత్రమే మనం ప్లేట్స్ కానీ స్క్రూస్ కానీ వాడతాం ఎవరిలో, చిన్నపిల్లల్లో. అందుకే మీరు ఎక్కువ చూస్తే చిన్నపిల్లల్లో ఫ్రాక్చర్స్ పిండి కట్టుతోనే ఎక్కువగా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే చిన్నపిల్లల్లో మజిల్స్ కూడా అంత ఎక్కువగా ఫోర్స్ ఉండవు కాబట్టి దాన్ని కేర్ఫుల్గా మనం ప్లాస్టర్స్తోనే మేనేజ్ చేయొచ్చు. అడ్వాంటేజ్ ఏంటి, మనం గ్రోత్ ప్లేట్ని డ్యామేజ్ చేయకుండా ఉంచవచ్చు,
మళ్ళీ పిల్లల్లో మనం ఏదైనా స్క్రూ కానీ ప్లేట్ కానీ నేలు కానీ వేస్తే అది కంపల్సరీ తీయాలి. సో రెండో సర్జరీ ఉంటుంది, ఆర్ సెకండ్ సర్జరీని అవాయిడ్ చేసినట్టు అవుతుంది. అట్లనే అన్ని ఫ్రాక్చర్స్ని ప్లాస్టర్స్తో ట్రీట్ చేయలేము. అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్ ఉంటాయి చిన్నపిల్లల్లో, వాళ్ళకు కూడా ప్లేట్స్ కానీ స్క్రూస్ కానీ నెయిల్స్ కానీ వేసే అవకాశం చాలా ఉంటుంది.